హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. రితేష్ దేశ్ముఖ్ ఇప్పటివరకు కూడా కామెడీ జానర్లో విభిన్నమైన పాత్రలో మనల్ని అలరిస్తూ వచ్చారు. సో ఇప్పుడు కంప్లీట్లీ ఒక మైథలాజికల్ ఫిలింతో మన ముందుకైతే రాబోతున్నారు. అది ప్రత్యేకంగా ఆయనే నిర్మాతగా ఉండి జెనీలియా ఆయన కలిపి చేస్తున్న ఈ సినిమా ఎంత గొప్ప విజయం సాధించారని చెప్పేసి రితేష్ దేశ్ముఖ్ ఫ్యాన్స్ అందరూ అలాగే బాలీవుడ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. సో ఛత్రపతి శివాజీ యొక్క జీవిత కథని ఆధారంగా చేసుకుని ఒక కొత్త సినిమానైతే మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో మెయిన్ ఛత్రపతి శివాజీ గారు రితేష్ దేశ్ముఖే నటించడం అండ్ దానికి నిర్మాతల బాధ్యతలన్నీ కూడా జెనీలియానే చూసుకోవడం అన్నది సినీ వర్గాల్లో ఎంతో అభినందదాయమైన విషయం కనిపిస్తుంది. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిపి ఒక దాంట్లో పనిచేయలేరు, ఒకే జోనర్లో ఉండలేరు, వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా విభేదాలు వస్తాయి ఉన్న వ్యాఖ్యని ఒక మిత్ని వీళ్ళైతే తొలగించిన విధంగా. సో రీసెంట్గా జెనీలియా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా చాలామంది భార్యాభర్తలు కలిసి ఒక చోట పనిచేస్తే ఆ బంధం సరిగ్గా ఉండదు అండ్ చాలా అపోహలు ఎదురవుతాయి, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అన్న మాట నేను ఖచ్చితంగా ఒక అపోహగానే తీసుకుంటాను. ఎందుకంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం, రితేష్ నన్ను నమ్మే విధానం ఇంకెవ్వరిని ఆయన అంతలా నమ్మడు కూడా. నాకు కూడా అంతే. నాకు రితేష్ పై ఉన్న నమ్మకమే ఈరోజు ఈ సినిమా చేయడానికి నన్ను ప్రోత్సహిస్తుంది. ఖచ్చితంగా మేమిద్దరం కలిపి ఒక ఐడియల్ కపుల్గా ఉంటూనే ఈ సినిమాని ముందుకు నడిపిస్తున్నాం అని చెప్పేసి జెనీలియా చెప్పుకొస్తుంది. అలాగే రితేష్ కూడా మాట్లాడుతూ జెనీలియా ఇలా కఠినతరంగా కొన్ని విషయాలు ఉండడం కూడా నాకు చాలా నచ్చుతుంది. తను అంత గట్టిగా ఉంటుంది కాబట్టి ఈరోజు మేమిద్దరం ఇంత మంచి పొజిషన్లో ఉన్న ఈ సినిమా కూడా వర్క్ చేయగలుగుతున్నామని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్లీ యోధుడైన ఛత్రపతి శివాజీ యొక్క జీవిత కథతో పాటు ఆయన మరాఠీ యొక్క సామ్రాజ్యాన్ని సృష్టించడానికి, దానికి స్వరాజ్యాన్ని తీసుకురావడానికి మరాఠీ ప్రాంతం యొక్క ప్రజలకు తోడ్పడిన తీరును, యోధుడిగా సాహసోపేతంగా జీవించిన జీవితానికి సంబంధించి ఈ కథనైతే మనం ముందుకు తీసుకురాబోతున్నారు. అండ్ ఇది ఈ మే నెలలో రిలీజ్ చేయబోతున్నట్టుగా ఈ సినిమా విశేషాలని సినిమా టీం మనతో పంచుకున్నారు. అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఖచ్చితంగా జెనీలియా మరియు రితేష్ జీవితంలో ఇది ఒక మంచి మైల్ స్టోన్గా నిలబోతుందా అండ్ వీళ్ళిద్దరు ప్రొడక్షన్లో రాబోతున్న సినిమా విజయాన్ని సాధిస్తుందన్న విషయం తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. సో మరి ఈ ఛత్రపతి శివాజీ యొక్క సినిమా కథ మీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.